హలో అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అయితే నిన్న మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, చేపల పులుసు మంచి రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసాము అని చెప్పాను కదా, అది ఫుల్ వీడియో పెడతానని. అయితే ఈరోజు అయితే పెడుతున్నాను అన్నమాట. మార్నింగ్ నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాస్త లేట్ అయిపోయిందండి. అయితే ఇది వచ్చేసి మా అక్క కొడుకు చేశాడండి. చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్రాసెస్ జర ఎక్కువ ఉంది కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. అయితే ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక 3 ఎల్లిపాయలు అయితే ఈ విధంగా గ్యాస్ మీద, పొయ్యి ఉంటే పొయ్యి మీద కాల్చుకోవచ్చు. ఇక్కడైతే గ్యాస్ మీద ఉల్లిపాయలు అండ్ టమాటాలు కూడా కాల్చి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ ఫిష్ అనమాట. అలాగే ఉల్లిపాయలను కూడా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చింతపండు కాస్త నానేసుకున్నాను. అలాగే పెరుగు కూడా ఈ విధంగా మొత్తము ఈ బ్లెండర్ తోటి అయితే మిక్సీలో మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇవన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ పేస్ట్, అలాగే టమాటా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. అంత దగ్గర పడిన తర్వాత ఏదైతే మనము పెరుగు అనేది మనం ఎలా అయితే జీలకరించుకున్నామో అదంతా కూడా పెరుగు ప్యూరీ కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఫిష్ కర్రీలో ఫిష్ పులుసు పెట్టాను, కర్రీ చేశాను గ్రేవీతో టమాటా ప్యూరీ వేసి, కానీ ఈ విధంగా పెరుగు వేసి చేయడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే మా చిన్నోడు ఏం చేసాడంటే, ఎంబీఏ మనకి హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు కదండి, వాడైతే హోటల్ మేనేజ్మెంట్ చేశాడనమాట. అయితే అందుకోసం వాడికైతే ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలి, అన్ని కర్రీస్ కూడా చాలా బాగా చేశాడనమాట. ఒకసారి ఈ స్టైల్లో కూడా చూద్దాము అని చెప్పేసి నేను వాడితో అయితే చేయించానమాట కర్రీ అనేది. ఇక్కడ వచ్చేసి అయితే చింతపండు కూడా పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. దాంట్లోనే కారం ఉప్పు కూడా కలిపి చింతపండు పులుసును అయితే పక్కన పెట్టేసామన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి మనం వేసుకున్నటువంటి పెరుగు వాసన పోయేంత వరకు కూడా టమాటా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయ పేస్ట్, ఇవన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకునే దగ్గరికి, తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము గరిట పెట్టకుండా మనం గిన్నెతోనే ఈ విధంగా ఊపుకుంటూ అయితే చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి అయితే మనము కలిపి పెట్టుకున్నటువంటి పులుసును కూడా వేసుకొని, పులుసు అనేది చిక్కపడేంత వరకు కూడా ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసినట్లయితే, కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత చివరిలో అయితే మనము కొంచెము గరం మసాలా, అలాగే ధనియాల పొడి, కొంచెం మెంతు పొడి కూడా వేసుకున్నట్లయితే మనకి ఫిష్ కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టు అండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అనేది. అయితే మ్యాక్సిమం నేను ట్రై చేశాను వీడియో తీయడానికి, కాస్త అటు ఇటుకనైతే అయిందనమాట. ఎందుకంటే మావాడు కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాడు, నాకేమో కొంచెం వీడియో తీసుకోవడం అలాగే అవన్నిటి కూడా వాడికి అందిస్తుంటే వాడు చేశాడనమాట. టేస్ట్ అంటే నిజంగా సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.